侵入者を捕らえました。本当に知らなかったんですってば。私筋金入りの方向音痴で道迷っちゃって気がついたら入っちゃいけないとこだったなんてね。悪気があったわけじゃないんですよ。分かってもらえますよね。いや、ありがとうございます。 మర్యాదగానే చెప్పు ఏరియాలో నువ్వు ఏం చేస్తున్నావు? ఎప్పుడెక్కడ చెప్పాను కాపాల్సిన పని అయిపోయింది. మీరు అటువైపు వెళ్ళకండి, వెళ్తే మిమ్మల్ని కూడా అలాగే కట్టి ఎత్తుకెళ్తారేమో. వీళ్ళందరూ ఇంతే. మనం వాళ్ళ మాట వినకపోతే వీళ్ళు ఇలాగే చేస్తారు. పాపం అంకుల్, ఆయన్ని ఏం చేస్తారో తెలియడం లేదు. ఆయన తిరిగి వెళ్ళడానికి విల్ పవర్ మిగతా వాళ్ళ కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది చాలా ఆశ్చర్యమే. కానీ ఇదే జరుగుతూ ఉంటే ఆయన తిరిగి వెళ్ళగలరన్న నమ్మకం నాకు లేదు. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు ఎందుకు తిరిగి ఏం చేయడం లేదు? నేనేం చేయగలను? ఒక చిన్న పిల్ల ఈ ఆఫీసర్స్ కు ముందు ఏం చేయగలను? మధ్యలో ఉన్నవారు పేరు జస్టిస్ లవ్. ఆయనే ఈ ఊరు గవర్నర్. అతనే మీ గవర్నర్ అయితే ఇక్కడ జరిగే విషయాలన్నీ ఆయనే కదా ఆపాలి. గవర్నర్ ఆయన కోర్టుకు వెళ్తున్నారు. నేను త్వరగా వెళ్ళాలి. సరే, మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఓకే. సరే, ఒక విషయం చెప్పు. ఇంతకీ మేము ఏం చెయ్యాలి? నాకది తెలియదు. నేను ఒకటే చెప్పగలను, మీ ఇంటికి వెళ్ళాలని ఆశ మాత్రం మీ మనసులోంచి తీసేయకండి. కొంచెం పేషెన్స్ గా ఉండండి, వెళ్ళగలరు. అది తప్ప నేను ఇంకేమీ చెప్పలేను. ఐఎమ్ వెరీ సారీ. ఎంత సమస్య అయినా ఎదుర్కొని మేము ఇంటికి వెళ్తాం. బెస్ట్ ఆఫ్ లక్. నేను మీకు సహాయం చేయగలిగితే అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు వెళ్ళాలి. తర్వాత ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరూ లేరు. మీరు కావాలంటే ఇక్కడ ఉండొచ్చు. See you. See you. నాకు సాయం చేసినందుకు థ్యాంక్స్. నా పేరు మైక్. అరే, మీరు మైక్ అయితే ఏంటి, లౌడ్ స్పీకర్ అయితే ఏంటి? ముందు ఇక్కడి నుంచి వెళ్ళడానికి దారి ఏంటో చెప్పండి. మేము ఇంటికి ఎలా వెళ్ళాలో దారి చెప్పండి. సరే, మీరందరూ కాసుకబే నుంచి వస్తున్నారు. అయితే మీరు కూడా అక్కడి నుంచి వస్తున్నారా? అవును, మూవీ చూడడానికి వచ్చి ఇరుక్కుపోయాను. ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ చోటు గురించి మీకేం తెలుసు? ఇక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళందరికీ ఒక్క విషయం కామన్ గా ఉంది. వాళ్ళందరూ కాసుకబే థియేటర్ లో సినిమా చూసిన వాళ్ళు. అక్కడ ఎడారి కనిపిస్తుంది. ఆ ఎడారి మెల్లమెల్లగా వాళ్ళందరినీ లాక్కుంటుంది. అంటే వాళ్ళందరూ మూవీలోకి వచ్చేస్తారు. ఆ ఆశ నాకు ఉంది, కానీ ఇలా కాదు. మనమందరం ఇప్పుడు మూవీ కథలో ఉన్నామా? ఏంటి? మనం ఈ మాటల్ని నమ్మితే నిజంగా మనని పిచ్చివాళ్ళు అంటారు. మనం అందరం నిజంగా ఈ కథలోనే ఉంటే మనం కాశీకాబేకి ఎలా వెళ్ళాలి? ఎలాగైనా బయటపడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఈ ప్రపంచంలో ఈ ఒక్క సిటీ మాత్రమే ఉంది. ఈ సిటీ చుట్టూ ఎడారి మాత్రమే ఉంది. మీరు చెప్పేది వింటుంటే కాసుకా బేకి వెళ్ళడానికి దారి అసలు లేదా? అవును, అలాగే 3 చోట్లున్నాయి. ఆ చోటుకి వెళ్ళడానికి మనకి అనుమతి లేదు. అక్కడికి వెళ్ళడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఒకవేళ అక్కడ బయటపడే మార్గం ఉంటుందనుకున్నాను, కానీ ప్రతిసారి నేను ఇరుక్కుపోతున్నా. ఆ తర్వాత వీళ్ళు నన్ను పట్టుకుని ఉతికి ఆరేస్తున్నారు. నీకు తిరిగి ఇంటికి వెళ్ళాలని లేదా? ఖచ్చితంగా నేను ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే నేను చూడని సినిమాలు అక్కడ చాలా ఉన్నాయి. వాటిని చూడాలనుకుంటున్నాను, ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ లేవు. నాకు సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. నేను ప్రతి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకుంటాను. నువ్వు షో గురించి ఆలోచిస్తున్నావా? ఇక్కడ లైఫ్ ఎండ్ అవబోతోంది. మీరు డైలాగ్ రైటర్ అయి ఉండాలి, కానీ నిజం చెప్పాలంటే నాకు ఈ చోటు